Welcome to the wildest race in the jungle. The Jungle Book. Chase. Catch me if you can! Run, man cub. If you lose, you become my dinner. Mowgli, run faster! I'm not gonna share my honey with Shere Khan! Use my powers to charge through the obstacles. Or use the birds to fly over them! Jump, slide, dodge obstacles, collect rewards, escape the jungle. Because if you lose... Dinner is served. I'm not on the menu today! Download Jungle Book Chase now. Run fast, jump smart, and don't become Tiger's lunch. ఇప్పుడే నేను ఒక చేపను పట్టి తింటాను. ఏయ్, ఏయ్, చేప దొరికింది. నువ్వు ఇంతకన్నా వేగంగా నీళ్ళలో ఈత కొట్టలేవా? నీ గురించి గొప్పగా ఊహించుకున్నాను. ఈ నదికి రారాజు అనుకున్నాను. ఇక నేను వెళ్ళొస్తాను. ఇంతకు ముందే నీకు ఎన్నోసార్లు చెప్పాను మౌగ్లీ, ఇది నాకు సొంతమైన నది. అది చూస్తాను. ఇంకొకసారి నువ్వు నాకు చిక్కకపోవు. నువ్వా హీటా? ఎందుకలా ఏడుస్తున్నావు హీటా? ఈ రోజు నా శక్తి ఏంటో అందరి ముందు ప్రదర్శించాలి. నేను ఈ రోజు నా తొండాన్ని ఉపయోగించి పోటీలో గెలిచి తీరాలి. నేను అలా చెయ్యలేను. అసలు నువ్వు ఏమంటున్నావు? ఈ పోటీలో నేను గెలవలేననిపిస్తోంది మౌగ్లీ. నేను ఆ పోటీలో గెలవలేకపోతే ఎప్పటికీ నన్ను చిన్న పిల్లనే అనుకుంటారు. అనవసరంగా నువ్వేమీ బాధపడకు. నిన్ను చిన్నపిల్లగా ఎవరూ అనుకోరు. నేను నీకో విషయం చెప్పనా? ఖచ్చితంగా ఆ పోటీలో గెలవగలవు. వద్దు మౌగ్లీ, నువ్వు నన్ను చూసి నవ్వుతావు. నేను నిజం చెప్తున్నాను. నిన్ను చూసి అసలు నవ్వను. నీకు మాటిస్తున్నాను. వింతగా ఏదో కొత్త శబ్దం వచ్చిందేంటి? అదిగో అక్కడి నుంచే ఆ శబ్దం వస్తోంది. దారుణంగా ఏమీ లేదు గానీ నువ్వు కాస్త ప్రయత్నించొచ్చు. నా తొండం నుంచి వచ్చే శబ్దానికి ఎవరూ భయపడరు, ఎందుకంటే అసలు శబ్దం రాదు గనుక. నువ్వేం బాధపడకు. నీకు నేను సహాయం చేస్తాను, సరేనా? కలిసికట్టుగా పోటీలో విజయం సాధిద్దాం. మౌగ్లీ, ఈసారి నేను నిన్ను తప్పకుండా పట్టుకుంటాను చూడు. ఇంతసేపు పరమ చండాలంగా శబ్దం చేసింది నువ్వేనా? ఏనుగు తొండ ఉన్నా కూడా సరిగా శబ్దం చేయలేకపోతోంది. నోరు ముయ్యండి. చూసావా వాళ్ళ ఆట ఎలా కట్టించాను? ఇప్పుడు నువ్వు నాకు దొరికావు మౌగ్లీ. హీటా, నువ్వు పక్కకు తప్పుకో. త్వరగా పద హీటా, మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. నన్ను క్షమించు మౌగ్లీ. నాకేం అవ్వలేదులే, వెళ్దాం పద. త్వరగా మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. మనం ఇక్కడ సురక్షితంగా ఉండొచ్చు. మౌగ్లీ, మనం వెళ్ళాలి. ఇక మనకు సమయం లేదు. కాసేపట్లో పోటీ ప్రారంభమైపోతుంది. కంగారు పడుకు హీటా, నేనొక మార్గం ఆలోచిస్తాను. నాకు చక్కని ఆలోచన వచ్చింది.
మౌగ్లీ గాడు ఇంకోసారి ఈ నది వైపుకు వస్తే నా చేతుల్లో అయిపోతాడు. నువ్వు కాస్త గట్టిగా తుమ్మడం ఆపేస్తే మంచిదనుకుంటాను. నువ్వు అరిచేటప్పుడు ఎలా అరవాలో తెలుసా? ఇలా మెల్లగా ఆ అద్భుతంగా చేసావు. ఇంకొకసారి గట్టిగా అరవడానికి ప్రయత్నించు. ఆ అంతే, అలాగే. ఇంకొకసారి గట్టిగా అరువు. ఆ ఈ విధంగా. మళ్ళీ మీరు వచ్చారా? మర్యాదగా ఇక్కడ నుంచి వెళ్ళి మీ పనులు మీరు చూసుకోండి. మౌగ్లీ, చాలు ఆపేద్దాం. ఇక మించి నా వల్ల కాదు. నాకు ఇలా తుమ్ములు వస్తూనే ఉన్నాయి. ఈ రోజు రాత్రి జరిగే పోటీలో నేను గెలవలేను. నేను చిన్న పిల్లగానే ఉండిపోతాను. పీటా, ఇప్పుడు మనం నది దగ్గరికి వెళ్దాం. నీ తొండాన్ని నీళ్లతో కడుక్కుంటే తుమ్ములు ఆగిపోతాయి. మరి కానీ అక్కడ జకాలా ఉంటాడు. మనం జాగ్రత్తగా ఉంటే చాలు. వెళ్దాం పదా. నది దగ్గర ఎవరూ లేరు. త్వరగా రా హీటా. ఇప్పుడు కాస్త బాగానే ఉంది. నువ్వు భలే తమాషాగా చేస్తున్నావు హీటా. చూసావా? ఇప్పుడు నీ తొండం ఎంత శక్తివంతమైనదో తెలిసిందా? ఇప్పుడు నిజంగానే చాలా బాగుంది. దురద కూడా తగ్గిపోయింది. త్వరగా పదండి, మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. వాళ్ళ తిక్క కుదిరింది. నాకు తెలిసి ఇక వాళ్ళెప్పుడు మన జోలికి రారనుకుంటాను మౌగ్లీ. ఇప్పుడు నిన్ను పట్టుకుంటాను. చూసావా, నేను నిన్ను పట్టుకున్నాను మౌగ్లీ. ఈసారి నువ్వు నా నుంచి తప్పించుకోలేవు. నువ్వు సాధించావు హీటా. నేను దీన్ని నమ్మలేకపోతున్నాను మౌగ్లీ. మనం వెంటనే ఇక్కడ నుంచి బయలుదేరాలి. సంబరాలు మొదలయ్యే సమయం దగ్గర పడింది. త్వరగా రా, నా వీపు మీద ఎక్కు మౌగ్లీ. హీటా తను మనల్ని అడ్డుకోవడానికి వచ్చినట్టున్నాడు. తను ఎవరనుకున్నావు? రానా, కంగారు పడకు. మౌగ్లీ, నువ్వు అసలు ఎందుకు అలా చేశావు? కోపడుకురానా. నిజంగా నువ్వు అదరగొట్టేశావు అప్పు. హీటా, ఇప్పుడిక నీ వంతు. నువ్వు విజయం సాధించాలి హీటా. ఇక కానివ్వు హీటా, నువ్వు సాధించగలవు.
ఏంటి అలా నిలబడిపోయింది? తనెందుకు ఇలా అదే ప్రవర్తిస్తుందో ఏంటో నాకు అసలు ఆశ్చర్యంగా ఏమీ ఉంది. అర్థం కావట్లేదు. ఎప్పుడూ ఇలా ప్రవర్తించలేదు. శభాష్, సాధించావు హీటా. హీటా హీటా అమ్మా, నేనిప్పుడు వెళ్ళి మౌగ్లీతో ఆడుకోవచ్చా? నువ్విప్పుడు పెద్దదానివయ్యావు రీటా, కాబట్టి నువ్వు వెళ్ళొచ్చు. నా అనుమతి తీసుకుని వెళ్లాల్సిన అవసరం లేదు రీటా. అయితే వెళ్ళొస్తాను, త్వరగానే వచ్చేస్తాలే. సరే, ఇప్పుడు నన్ను ముందుగా ఎవరు పట్టుకుంటారో చూద్దాం. ఎలాగైనా తనను కాపాడాలి. వీళ్ళని మార్చలేవు. వెళ్ళండి, అటు వెళ్ళండి, ఇటు రావద్దు. నా మాట వినుకోవాలా? వెనక్కి వెళ్ళిపోండి, ఇటు రావద్దు. నువ్వు ఓడిపోయావు శకల. ఇక ఎప్పుడు ఈ నది దగ్గరికి రావద్దు. వచ్చావనుకో నిన్ను తినేస్తాను మౌగ్లీ. నువ్వు ఎప్పటికీ నన్ను పట్టుకోలేవు శకల. నేను చెప్పే విషయాన్ని గుర్తుంచుకో. నమ్మకం ఉండొచ్చు గాని అతి నమ్మకం ఉండకూడదు. అది ఎప్పటికైనా దెబ్బతీస్తుంది. మనం కాసేపు ఈ చెరువు వైపు వెళ్లకుండా ఉండటమే మంచిది. జక్కల్ల ఆకలితో ఉన్నాడు, పైగా కోపంగా ఉన్నాడు. బాలా చెప్పింది నిజమే. మనం తనని ఎక్కువగా ఇబ్బంది పెట్టినట్టున్నాం. ఓ, మనం అక్కడికి సమయానికి చేరుకుంటాం అనిపించటం లేదు. మనం వీలైనంత తొందరగా చేరుకోవడానికి ప్రయత్నిద్దాం. ఇంకెప్పుడు మనం ఆ ఆకుల్ని తినకుండా ఉంటే మంచిదని నాకు అనిపిస్తోంది. మనం ఆ ఆకుల్ని కనుక తినలేకపోతే ఇక దేని తిని బతకగలమో చెప్పు. ఎప్పుడైనా ఒకసారి తింటే సరిపోతుందిలే. ఏంటి అసలు ఏమైంది? చిన్న తాబేలు పిల్లలు ఇప్పుడు బయటికి వస్తాయి. వాటిని చూద్దాం అనుకుంటున్నాం. హో, ఏంటి చిన్న తాబేలు పిల్లల? వాటిని నాకు చూడాలనుంది. ఈ రోజు రాత్రి మేము అక్కడికి వెళ్ళలేంలే. కాసేపు ఇక్కడ విశ్రాంతి తీసుకున్నామంటే వెళ్ళడం కష్టం. సమయానికి మేము అక్కడికి వెళ్ళలేకపోతున్నందుకు బాధగా ఉంది. సమయానికి మీరు చేరుకునేలా మీకు మేము సహాయం చేస్తాం. చిన్న తాబేళ్ళు ఎలా పుడతాయో నాకు చూడాలనుంది. మనం అక్కడికి ఎలా వెళ్తాం? మనం అక్కడికి చేరుకోవడం సులువే. ఎందుకంటే ఒకే ఒక మార్గం ఉంది. మనం నదిలో ప్రయాణించుకుంటూ వెళ్ళిన తర్వాత మనం చూడాలనుకున్నటువంటి ప్రదేశం సముద్ర తీరాన ఉంది. అక్కడికి ఎలా చేరుకోగలం? నదిలో జక్కలా ఉంటాడుగా. మనం ఏం నదిలో ప్రయాణించాం కదా, ఒడ్డు మీద నడుచుకుంటూ వెళ్తాం. మనం నీళ్ళల్లో దిగినంత వరకు సురక్షితంగానే ఉండొచ్చు. నువ్వేం భయపడకలేవు. అయితే వెళదాంలే. మేం కూడా ఒక గంట కనిపెడుతూ ఉంటాం. అయితే సరే. పరిగెట్టండి త్వరగా. అవి మరీ నెమ్మదిగా నడుస్తున్నాయి. మనం ఎప్పటికి చేరుకుంటామో ఏమిటో. మనం త్వరగా వెళ్ళకపోతే సమయానికి అక్కడ చేరుకోవడం కష్టమే. సరే, ఇప్పుడు మనం వేరే విధంగా ప్రయత్నించి చూద్దామా? కృతజ్ఞతలు. మనం ఇప్పుడు అక్కడికి వెళ్లకుండా ఉంటేనే మంచిది. ఇంకేమైనా చేయగలనేమో ప్రయత్నించి చూస్తాను. అమ్మయ్య, ఆలోచన వచ్చింది. అవి పరిగెత్తలేవు, నేను వాటిని ఎత్తుకోలేను. ఇప్పుడు మనం వాళ్ళని ఈడ్చుకుంటూ వెళ్దాం. ఇంతకు ముందు నేనెప్పుడు ఇలాంటి ప్రయాణం చేయలేదు. ఇలా వెడితే చాలా హాయిగా ఉంటుంది. నీకు బాగానే ఉంటుంది, లాగే మాకే కష్టంగా ఉంటుంది. అందరూ సిద్ధమేనా? ఇక మనం వెళదామా?
త్వరగా పరిగెత్తు. నేనే గెలిచాను. నిన్ను చూస్తుంటే నాకు భలే నవ్వు నిన్ను వస్తోంది. చూసినా నవ్వొస్తోంది. హో, నన్ను క్షమించు. ఇప్పుడు సూర్యాస్తమయం కాబోతుంది. ఇప్పుడు మనం సమయానికి చేరుకోవడం చాలా కష్టం. నువ్వు అనవసరంగా దిగులు పడకు. ఇదిగో మనం ఆ దీవి దగ్గరికి చేరుకున్నాం. చూడు, నువ్వు సాధించావు మౌగ్లీ. హో, సాధించాను. మనం దగ్గరికి వచ్చేసాం. ఓ, త్వరగా మనం అక్కడికి వెళ్ళాలి. రా. అసలు మనం అక్కడికి ఎలా చేరుకోగలం? ఏముంది, ఇక్కడి నుంచి ఈదుకుంటూ వెళ్ళిపోవడమే. కానీ నదిలో జక్కాలా ఉంటాడుగా. మీరేం భయపడకండి, మేము ఈదుకుంటూ వెడతాం, మీరు నడుచుకుంటూ రండి. ఓ, చూడండి, మీరు మా మీద నుంచి దాటుకుంటూ వెళ్ళిపోండి. ఎందుకంటే జకాల సాధారణంగా తాబేళ్లకి హాని చెయ్యడు. అది తనకు నచ్చదు. అదిరిపోయింది. చాలా మంచి సలహా ఇచ్చారు. అయితే ఇక మనం వెళ్దామా? ఎక్కేసాను. ఇలా జరుగుతుందని నేను ముందే చెప్పాను కదా. నేను కంట కనిపెట్టి ఉండాల్సింది. ఇదంతా నా తప్పే. కాదు, మన ఇద్దరు తప్పు. ఒకవేళ ఆ పిల్ల తాబేళ్లు ఎక్కడున్నాయో తెలిస్తే జకాల వాళ్ళని వదిలిపెట్టడు. ఆలోచన వచ్చింది. దీనికి ఒకే ఒక ఉపాయం మాత్రమే ఉంది. ఇక నువ్వు నా నుంచి తప్పించుకోలేవు. హే జకాల, నీకు దమ్ముంటే నన్ను పట్టుకో, చూద్దాం. దాదా, పట్టుకో. నాకు తెలిసి మౌగ్లీ ఆ సరస్సు వైపుకు వెడుతున్నాడేమో అనిపిస్తోంది. ఒకవేళ సరస్సు దగ్గరికి వెళ్తే తన కింద పడిపోయే ప్రమాదం ఉంది. ఈసారి కూడా పట్టుకోలేకపోయావు. నువ్వొక దద్దమ్మవి. ఈసారి కూడా నువ్వే ఓడిపోయావు. జాగ్రత్త, చూసుకో. ఎలాగైనా తన్ని కాపాడుకోవాలా? కృతజ్ఞతలు. అమ్మయ్యా, తనకేమీ అవ్వలేదు. నేను ఆ మౌగ్లీని ఊరికే వదిలిపెట్టాను. ఎట్టి పరిస్థితుల్లోనూ వాడి మీద పగ తీర్చుకుంటాను.
నమ్మకం ఉండొచ్చు, అతి నమ్మకం ఉండకూడదు. ఉంటే ఇలాగే అవుతుంది జకాల. మమ్మల్ని సమయానికి ఇక్కడికి తీసుకొచ్చి చేర్చినందుకు కృతజ్ఞతలు చెప్పుతున్నాం మౌగ్లీ. ఈ రోజును నేను నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేను. మనం మళ్ళీ వచ్చే ఏడాది ఇదే సమయానికి మళ్ళీ ఇక్కడికి వద్దామా? తప్పకుండా వస్తాం. మీరు మాకు చేసిన సహాయానికి మేము మీకు సహాయం చేయకపోతే ఎలా? Paladins, prepare yourself.